అందరూ గమనించే ఉంటారు. ఈరోజు దీనికి ముందు 30వ తారీఖున జరిగిన పరిణామాలు కూడా మీరంతా గమనించే ఉంటారు. సోమవారం రోజు 30వ తారీఖు అంటే సోమవారం రోజు జరిగిన పరిణామాలు కూడా మీరంతా కూడా గమనించే ఉంటారు. మొన్న ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఇదే విషయంగా మళ్ళీ ఈరోజు మళ్ళీ ఇంకొకటి కూడా చెప్పారు. రెండింటిలో కూడా మనం గమనించినట్లయితే చంద్రబాబు గారి నిజస్వరూపాన్ని సుప్రీంకోర్టు ఎత్తి చూపించింది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మత విశ్వాసాలను ఎలా కావాలని రాజకీయ దుర్బుద్ధితో ఎలా రెచ్చగొడుతూ ఉన్నారో అన్నది సుప్రీంకోర్టు అర్థం చేసుకుంది. కాబట్టే స్ట్రాంగ్ కమెంట్స్ కూడా పాస్ చేసింది. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు అని, పొలిటికల్ డ్రామాలు చేయొద్దు అని స్ట్రాంగ్ కమెంట్స్ కూడా సుప్రీంకోర్టు పాస్ చేసింది. చంద్రబాబు గారు స్వయంగా వేసుకున్న సిట్టును సైతం రద్దు చేసింది. నిజంగా తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను నిజంగా రాజకీయ దుర్బుద్ధితో కావాలని అబద్ధాలాడి జంతువుల కొవ్వును సైతం వాడి లడ్డూలు తయారు చేసినట్టుగా, ఆ లడ్డూలను తిన్నట్టుగా, పంచిపెట్టినట్టుగా తిన్నట్టుగా అసత్య ప్రచారంతో ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డును, వెంకటేశ్వర స్వామి విశిష్టతను, తిరుమల ప్రతిష్టను ఏ రకంగా అయితే తాను అపవిత్రం చేశాడో వాటి అన్నింటికి సంబంధించి గత కొద్ది రోజులుగా సాక్ష్య ఆధారాలతో సహా నేను చూపించడమే కాకుండా కోర్టులు సైతం చంద్రబాబు నాయుడు గారిని మొటిక్కాయలు వేసిన పరిస్థితులు గమనించాం. కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని, నమ్మకాన్ని దెబ్బతీస్తూ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏ రకంగా తాను పద్ధతి ప్రకారం అబద్ధాలాడాడో, ఆ అబద్ధాలను సైతం అవి అబద్ధాలు అని చెప్పి క్లియర్ కట్గా తెలిపే విషయంగా, తెలిసేట్టుగా సాక్షాత్తు టీటీడీ ఈఓ అంటే చంద్రబాబు నాయుడు గారు తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత తానంతటి తానే నియమించుకున్న తన ఐఏఎస్ ఆఫీసర్, తన ఈఓ ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి మాటలకు విరుద్ధంగా, చంద్రబాబు నాయుడు గారి మాటలకు విరుద్ధంగా తాను స్వయంగా ప్రకటనలు చేశాడు. ఇవన్నీ కూడా ఒక్కసారి గమనించినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ మామూలుగా అయితే మంచి వ్యక్తి అయితే గన ఇంత ఆధారాలు కనిపిస్తూ ఉన్నప్పుడు కొద్దో గొప్ప సిగ్గుపడతాడు. ఆయన అన్న మాటలు సాక్షాత్తు టీటీడీ ఈఓ చంద్రబాబు నాయుడు గారి మాటలకు వ్యతిరేకంగా తానే స్వయంగా చెప్పిన మాటలు, ఇన్ని సాక్ష్యాధారాలు కనిపించినప్పుడు మామూలుగా ఎవరైనా కూడా దేవుడి విషయంలో తప్పులు జరుగుతూ ఉన్నప్పుడు, తప్పులు చేసినప్పుడు
దేవుడు అంటే భయము భక్తి కాస్తో కూస్తో ఎవరికైనా ఉన్న వ్యక్తి ఎవరైనా కూడా ఒకవేళ ఉంటే ఆ భయము భక్తి ఎవరిలో అయినా కూడా ఉంటే పశ్చాత్తాపం అనేది ఎక్కడో చోట రావాలి. ప్రజలకు క్షమాపణ చెప్పే కార్యక్రమం అనేది ఎక్కడో ఒకచోట జరగాలి. కానీ చంద్రబాబు నాయుడు గారి మనిషి ఎలాంటి వాడు అని అంటే పశ్చాత్తాపము ఉండదు, దేవుడంటే భయము ఉండదు, దేవుడంటే భక్తి ఉండదు. చివరికి ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి అబద్ధాల ప్రచారాలు భయము భక్తి ఏదీ లేకోకుండా తాను ప్రవర్తించే తీరు ఎలా ఉందనంటే, ఈరోజు నిజంగా ఈ టీడీపీ సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ వెబ్సైట్, తెలుగుదేశం పార్టీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ట్విట్టరే కదా ఇది, ట్విట్టర్లో చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పోస్టింగ్ ఇది. అంటే పశ్చాత్తాపం అనేది ఎక్కడైనా కానీ కనీసం దేవుడి విషయంలో తప్పు చేసినప్పుడు, తప్పు జరిగింది అని తెలిసినప్పుడు, ఇంత ఎబ్బెట్టుగా కనిపిస్తూ ఉన్నప్పుడు ఎక్కడో ఒకచోట దేవునికి క్షమాపణ చెప్పి దేవుడు అంటే భయము భక్తి ఉండాల్సింది పోయి ఈ రోజుకి కూడా తన అబద్ధాలు, తన దుర్బుద్ధి, తన దుష్ప్రచారము ఏ స్థాయిలో ఉంది అంటే ఈరోజు తాను పెట్టిన ట్విట్టర్లో తాను పెట్టిన తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా పెట్టిన ట్విట్టర్ హ్యాండిల్లో నుంచి తీసిన కాపీ ఇది. తను అంటాడు, తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిపిన కల్తీ వ్యవహారంపై సుప్రీం సీరియస్ కావడంతో జగన్ రెడ్డి బావ ధర్మారెడ్డి అంట, జగన్ రెడ్డికి బావ అంట ధర్మారెడ్డి. ఆశ్చర్యం. అసలు అబద్ధాలు చెప్పే దాంట్లో ఒక అడుగు ఏ స్థాయిలోకి మనుషులు దిగజారిపోతూ ఉన్నారంటే నాకు నిజంగా అర్థం కావడం లేదు. అసలు అబద్ధం మీద అబద్ధం, అబద్ధం మీద అబద్ధం, అబద్ధం మీద అబద్ధం ఏ స్థాయిలో చెప్పుకుంటా పోతా ఉన్నారు. తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిపిన కల్తీ వ్యవహారంపై సుప్రీం సీరియస్ కావడంతో జగన్ రెడ్డి, బావ ధర్మారెడ్డి, బాబాయి సుబ్బారెడ్డి, మామ కరుణాకర్ రెడ్డి, మామండ కరుణాకర్ రెడ్డి. ముఖ్యంగా మనిషి అన్నాక కొద్దో గొప్ప ఎక్కడైనా కూడా భయం ఉండాల దేవుడు అంటే, భక్తి ఉండాల దేవుడు అంటే. వక్రీకరణ చేసే విషయంలో ఇంత దారుణంగా వక్రీకరణ చేస్తారు. పైగా సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడుని అక్షింతలు వేస్తే నేషనల్ మీడియా మొత్తం రిపోర్ట్ చేసింది చంద్రబాబు నాయుడును ఏ రకంగా సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది అని చెప్పి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, మొత్తం నేషనల్ మీడియానే సోమవారం నాడు మంగళవారం నాడు విపరీతంగా చంద్రబాబు నాయుడును ఆక్షేపిస్తూ ప్రతి నేషనల్ టీవీ ఛానల్, ప్రతి నేషనల్ మీడియా న్యూస్ పేపర్లు చంద్రబాబు నాయుడును ఇండియన్ ఎక్స్ప్రెస్ సుప్రీంకోర్టు ల్యాంబ్లాస్ నాయుడు ఫర్ లడ్డు పాలిటిక్స్ అని ప్రతి ఇంగ్లీష్ పేపర్, ఎకనామిక్ టైమ్స్, నాట్ అప్రోప్రియేట్ ఆన్ నాయుడుస్ పార్ట్ టు మేక్ పబ్లిక్ రిమార్క్స్ ఆన్ తిరుపతి లడ్డూస్ వెన్ probe is on, says Supreme Court. Times of India, keep God away from politics, says Supreme Court on Tirumala Laddu Row. Hindu, keep gods away from politics, Supreme Court tells Naidu. Ani Business Standard, Tirupati Laddu Row, keep gods away from politics, Supreme Court. ఇలా ప్రతి నేషనల్ ఛానలు, ప్రతి ఇంగ్లీష్ పేపరు ఏ మాదిరిగా చంద్రబాబు నాయుడును తిడుతూ ఏ మాదిరిగా చంద్రబాబు నాయుడును చేశారన్నది ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడును రివర్స్ సుప్రీంకోర్టు తిడుతూ ఉన్నా, ఆక్షేపిస్తూ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి ట్విట్టర్ హ్యాండిల్, తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ హ్యాండిల్
ఎన్ని అబద్ధాలు ఆడుతూ ఉంది, ఎంత దుష్ప్రచారం చేస్తూ ఉందనడానికి ఇంతకన్నా నిదర్శనం కావాలన్నా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎంత నీచానికి దిగజారిపోయాడు అని చెప్పడానికి. తిరుమల లడ్డు కల్తీపై సుప్రీంకోర్టు సీరియస్ అంట. మీ పాపం పండింది జగన్ అంట. ఆశ్చర్యం. ఆయనను తిడతా ఉంటే ఆయన సుప్రీంకోర్టు ఆయనను తిడతా ఉంటే ఆయనను తిడతా ఉంటే అందరూ దాన్ని చూస్తూ ఉంటే అందరూ దాన్ని రాస్తూ ఉంటే ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా దాన్ని కూడా వక్రీకరించాలని దాన్ని కూడా ట్విస్ట్ చేస్తూ మీ పాపం పండింది జగన్, తిరుమల లడ్డు కల్తీపై సుప్రీంకోర్టు సీరియస్. వైవి సుబ్బారెడ్డిపై ఆగ్రహం అంట. చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేస్తే వైవి సుబ్బారెడ్డిపై ఆగ్రహం అంట. వైవి సుబ్బారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు అంట. ఆశ్చర్యం అంటే ఆశ్చర్యం. నిజంగా వీళ్ళు రాసిన మాటలు చూస్తూ ఉంటే ఇంత దారుణంగా వక్రీకరిస్తూ ఈ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఈ స్థాయికి దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. రాష్ట్రాన్ని నడుపుతా ఉన్న వ్యక్తి నిజాయితీగా ఉండడానికి, ఆ నిజాలను ఒప్పుకోవడానికి ఇవే వివరాలను ఒక్కసారి నేను మళ్ళీ మీ అందరికీ మెమరీ ఒక్కసారి రీజిగ్ చేయడానికి ఒక్కసారి మీ అందరికీ కూడా చూపిస్తా. ఒక్కసారి మీరంతకు మీరే గమనించండి. జూలై 6వ తారీఖున, జూలై 12వ తారీఖున ఏ రకంగా ఈ కంటైనర్లలో ఏ రకంగా క్వాలిటీకి లేని పరిస్థితులు వచ్చినప్పుడు ఆ కంటైనర్లను అసలు లోపలికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. యాజ్ పర్ నామ్స్ టీటీడీలో ఉన్న ఒక గొప్ప రోబస్ట్ పరిపాలనా వ్యవస్థ ఎంత గొప్పగా ఉంటుంది అని అంటే క్వాలిటీ అనేది లేకపోతే అసలు వెహికల్ లోపలికి వెళ్ళే పరిస్థితి కూడా ఉండదు. అదే మాదిరిగానే జూలై 6, జూలై 12 అంటే చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు ముఖ్యమంత్రి అయి ఉండగా వచ్చిన కంటైనర్లు ఇవి. ఆయన ముఖ్యమంత్రిగా అయి ఉండగా, ఆయన వేసిన ఈఓ అధికారిగా ఉండగా ఎంత గొప్పగా తిరుపతిలో వ్యవస్థ ఉంది అని నడిపేదానికోసం ఇంతకుముందు మా హయాంలో 18 సార్లు ఇదే మాదిరిగానే క్వాలిటీ లేకుండా వస్తే రిజెక్ట్ చేసి పంపించడం. 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే మాదిరిగా క్వాలిటీ లేకుండా మెటీరియల్ వచ్చినప్పుడు, క్వాలిటీ లేకుండా ట్యాంకర్లు వచ్చినప్పుడు ఆయన హయాంలో 14 సార్లు తిరిగి వెనక్కి పంపించారు. తిరుపతిలో ఒక గొప్ప వ్యవస్థ ఉంది, ఒక రోబస్ట్ ప్రక్రియ ఉంది. ఎవరైనా కూడా మెటీరియల్ తీసుకొచ్చేటప్పుడు టెండర్లలో ఎవరైతే ఈ టెండరింగ్ ప్రొసీజర్ ప్రకారం ఈ టెండర్లలో పార్టిసిపేట్ చేస్తారు. ఆ ప్రీ క్వాలిఫికేషన్ క్రైటీరియా కూడా కొత్తగా వచ్చినట్టుగా కాదు, ఎప్పటి నుంచో ఉండేటివి, పాతవే. ఆ ప్రకారం ఎవరైనా ఈ టెండర్లలో పార్టిసిపేట్ చేస్తారు. ఈ టెండర్లలో ఎవరికైతే L1 వస్తుందో వాళ్లకు ఆ కాంట్రాక్ట్ అనేది ఇస్తారు. 65% వాళ్ళకి ఇస్తారు, మిగతా వాళ్ళకు మిగతా 35% పంచుతారు అదే రేటుకి. ఇది ఎప్పటి నుంచో ఉన్న ప్రక్రియ. వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా NABL సర్టిఫికేట్ తీసుకొని వస్తారు, ల్యాబ్ సర్టిఫికేట్ ఆన్ ప్రోడక్ట్ క్వాలిటీ తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చిన పిమ్మట అయినా కూడా తిరుపతిలో ప్రతి ట్యాంకర్లోనూ 3 సార్లు టెస్టింగ్ చేస్తారు. ఆ టెస్ట్ శాంపుల్స్ పాస్ అవుతేనే వెహికల్ ముందుకు పోతుందా, ఇది ప్రొసీజర్. ఇప్పటికి ఎన్నోసార్లు ఈ ప్రొసీజర్ గురించి కూడా చెప్పడం జరిగింది, మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నా. ఆ ప్రొసీజర్ల నేపథ్యంలో జూలై 6, 12వ తారీఖున వచ్చిన మెటీరియల్ తిరుపతిలో వీళ్ళు 3 సార్లు టెస్ట్ చేసి ఆ ట్యాంకర్లను ఏదైతే 3 సార్లు టెస్ట్ చేసిన ప్రక్రియ ఏదైతే చేశారో ఆ ప్రక్రియలో ఈ టెస్ట్లలో అది ఫెయిల్ అయిన పిమ్మట ఆ కంటైనర్లో ఆ ట్యాంకర్ ఫెయిల్ అయితే ఆ ట్యాంకర్లను పక్కన పెట్టి ఆ ట్యాంకర్ ఫెయిల్ అయినటివి లోపలికి పంపించకుండా ఆ ట్యాంకర్లను పక్కకు పెట్టేసేసి ఆ ట్యాంకర్లు అసలు వాడుకలోనే తీసుకొని రాలేదు, వెనక్కి పంపించేశారు ఆ ట్యాంకర్లను. ఒకసారి ఆ 3 టెస్టులు ఫెయిల్ అయిన ఆ ట్యాంకర్లను మరొకసారి రీకన్ఫర్మేషన్ కోసం, రీటెస్టింగ్ కోసం మళ్ళీ NDDBకి కూడా పంపించడం జరిగింది ఆ శాంపుల్.
ఆ శాంపుల్ మళ్ళీ జూలై 23వ తారీఖున రిపోర్ట్ వచ్చింది. ఒకసారి ఆ జూలై 6, జూలై 12న వచ్చిన ఈ ట్యాంకర్లు ఏదైతే టెస్టులు తిరుపతిలో చేసిన టెస్టులు ఏదైతే ఫెయిల్ అయినాయో అవి ఏదైతే వెనక్కి పంపించారో, వెనక్కి పంపించడమే కాకుండా షోకాస్ నోటీస్ వాళ్ళకి ఇచ్చారో, ఆ జరిగిన సందర్భంలో జరిగిన ఒకసారి ఆ వీడియో క్లిప్పింగ్స్ ఒకసారి మళ్ళొక్కసారి గుర్తు చేస్తా ఉన్నా, ఒకసారి మళ్ళీ ప్లే చేస్తూ. ఇది జూలై 23వ తారీఖున సాక్షాత్ ఈఓ మాట్లాడిన మాటలు. జూలై 23వ తారీఖున ప్లే చేయండి అమ్మా. ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే టేస్ట్ అనేది మనకు తెలిసిందే, కానీ ఎరోమా అనేది మనకి కరెక్ట్ గా ఉందా లేదా, క్వాలిటీ లేకపోతే మేము మీద చర్యలు తీసుకుంటామని అందరి మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారు. ఒక్కొక్కరు మాట్లాడి చెప్పిన తర్వాత కొంతమంది ఇంప్రూవ్ చేశారు. ఆ శాంపుల్లో అడల్టరేషన్ ఉందని తెలియదు. అడల్టరేషన్ ఏం అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే మనకి వనస్పతి అంటాం కదా, వెజిటబుల్ గీ ఆర్ వనస్పతి ఆర్ వాట్ ఎవర్, అది కలిసిందని తెలిసింది. ఆ సప్లయర్ కి బ్లాక్ లిస్ట్ చేయడానికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ టెండర్ ట్యాంకర్స్ కూడా 2 ట్యాంకర్స్ ఉన్నాయి, ఆ 2 ట్యాంకర్స్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. టెస్ట్ చేసినాము, రిజెక్ట్ చేయడం జరిగింది అని చెప్పి జూలై 23వ తారీఖునే, అంటే ఎన్డీడీబీ శాంపుల్స్ వచ్చిన తర్వాత కూడా ఈఓ గారు స్వయంగా చెప్పిన మాటలు అంటే క్లియర్ కట్గా అర్థమవుతోంది. అసలు ట్యాంకర్లు వాడకంలోకి రాలేదు, అవి రిజెక్ట్ చేశారు, వెనక్కి పంపించేశారు అని చెప్పి క్లియర్ కట్గా చెప్తా ఉన్నారు. అయినా కూడా సెప్టెంబర్ 18వ తారీఖున, అంటే 2 నెలల తర్వాత, చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల తన పాలన సభలో, 2 రోజుల తన పాలన అన్ని విధాల ఫెయిల్ అయిపోయి ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు సూపర్ 6, సూపర్ 7 పరిస్థితి ఏమిటి, ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల గురించి ఏమయ్యాయి మా హామీలు అని చెప్పి ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని 100 రోజుల తన పాలన మీద నిలదీస్తూ ఉన్న నేపథ్యంలో, అన్ని రకాలుగా ఫెయిల్ అయిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు టాపిక్ డైవర్ట్ చేసేందుకు జూలై 23వ తారీఖున ఈ రిపోర్ట్ వస్తే, అది కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అని చెప్పి వాళ్ళు చెప్పి మరీ రిపోర్ట్ ఇస్తే, ఆ రిపోర్టును చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ 18వ తారీఖున తాను 100 రోజుల తన పాలన మీద తాను మాట్లాడుతూ, ఆ 100 రోజుల పాలన మీద తాను జరిపిన ఆ సభలో తాను మాట్లాడిన మాటలు ఒకసారి వినండి. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. అంటే ఒకవైపునేమో జూలై 23వ తారీఖునే ఈఓ అసలు యానిమల్ ఫ్యాట్ కాదు, అది వెజిటబుల్ ఫ్యాటు అంటే ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చినాక కూడా, అంటే ఎందుకంటే ఆయన జ్ఞానం ఉంది కాబట్టి, ఆయనకు తెలుసు కాబట్టి, రిజెక్ట్ చేసేసినాము అని ఒకవైపున ఆయన చెప్తా ఉంటే, చంద్రబాబు నాయుడు గారు అన్నీ తెలిసి ఉండి 2 నెలల తర్వాత సెప్టెంబర్ 18వ తారీఖున ఆయన అడల్టరేటెడ్ గీ వచ్చింది, నాసిరకము యానిమల్ ఫ్యాట్ గీని వాడి లడ్డూలు తయారు చేసేశారు అని ఏకంగా దేవుడిని, ప్రతిష్టను, శ్రీవారి లడ్డూను, విశిష్టతను అపవిత్రం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు తెలిసి రాజకీయ ఉద్దేశాలతో అబద్ధాలు ఆడిన వీడియో టేపు. 18వ తారీఖున, సెప్టెంబర్ 18వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఈ మాటలు మాట్లాడితే, మళ్ళీ సెప్టెంబర్ 20వ తారీఖున టీటీడీ ఈఓ గారు, అంటే ఐఏఎస్ ఆఫీసర్ గారు, చంద్రబాబు నాయుడు గారు స్వయంగా నియమించుకున్న టీటీడీ ఈఓ గారు మళ్ళీ ఇదే విషయం మీద మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని కరెక్ట్ చేస్తూ మళ్ళీ టీటీడీ ఈఓ గారు మళ్ళీ అన్న మాటలు ఒకసారి ప్లే చేస్తాము, ఒకసారి చూడండి ఒకసారి.
No, no. The adulterated ghee, 4 tankers have been kept aside, and then they were kept aside so that they can be used when the reports come clear. But the reports unfortunately didn't come clear, then we rejected, we sent away. And then we stopped from that supplier. మరొక్కసారి ఇంగ్లీష్లో కూడా చెప్పాడు, నేషనల్ మీడియాకు కూడా చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్న మాటలు అబద్ధము అని చెప్పి మరొక్కసారి రుజువు అయ్యేట్టుగా ఏకంగా టీటీడీ ఈవో మరొక్కసారి మళ్ళీ చెప్పాడు. అసలు ఆ ఘీ వాడనే లేదు, ఆ ట్యాంకర్లు వాడనే లేదు, ఆ ట్యాంకర్లను వెనక్కి పంపించాం, టెస్ట్లలో ఫెయిల్ అయిపోయింది కాబట్టి అసలు లోపలికే పంపించలేదు, వెనక్కి పంపించేసాము, అసలు వాడుకంలోకే తీసుకుని రాలేదు అని చెప్పి తాను మరొక్కసారి రీఇటరేట్ చేస్తూ తాను చెప్పాడు. చెప్పినా కూడా మళ్ళీ సెప్టెంబర్ 22వ తారీఖున చంద్రబాబు నాయుడు, నేను అబద్ధాలే చెబుతా, రాజకీయ ఉద్దేశాలే నాకు ముఖ్యం, నేను స్వామివారినైనా తిరుపతి అయినా నాకు భయము లేదు, భక్తి లేదు అని చెప్పి నిరూపించుకుంటూ మళ్ళీ 22వ తారీఖున, సెప్టెంబర్ 22వ తారీఖున ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తాను చెప్తా ఉన్న అబద్ధాన్ని మళ్ళీ వక్కారించి మళ్ళీ ఆయన అన్న మాటలు ఒకసారి వినండి. ఇక్కడికి వచ్చినప్పుడు 4 ట్యాంకర్స్, అప్పటికే 4 ట్యాంకర్స్ వచ్చేసాయి, దాన్ని వాడారు అని వాడాం. అంటే ఒక అబద్ధానికి నిజంగా రెక్కలు కట్టి గోబల్స్ ప్రచారంలో భాగంగా రాజకీయ దురుద్దేశంతో మన గుడిని మనమే తగ్గించుకుంటూ, మన లడ్డూ ప్రసాదాన్ని విశిష్టతను మనమే తగ్గించుకుంటూ, మనమే అపవిత్రత అని తెలిసి కూడా అపవిత్రం చేస్తూ కోట్ల మంది భక్తుల మనోభావాలతో ఆడుకుంటూ ఈ పెద్ద మనిషి గోబల్స్ ప్రచారంలో భాగంగా వెనక్కి తగ్గకుండా, దేవుడంటే భయము లేకుండా, దేవుడంటే భక్తి లేకుండా ఏ రకంగా తన అడుగులు ముందుకు వేశాడు అన్నదానికి మరో నిదర్శనం ఇది. నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు. ఈరోజు ఇదే విషయం మీద చంద్రబాబు నాయుడు గారు తెలిసి రాజకీయ దురుద్దేశాలతో అబద్ధాలాడి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టను, లడ్డూ విశిష్టతను ఏ రకంగా తాను దిగజారుస్తూ అబద్ధాలతో అపవిత్రం చేస్తూ తాను ఏ రకంగా అయితే అడుగులు ముందుకు వేశాడో వాటికి సంబంధించిన అంశాల మీద కోర్టు కూడా మొటిక్కాయలు వేయాలి, ప్రధానమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారికి మొటిక్కాయలు వేయాలి అని మేము